కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8 వచనాలు, ఈ 3 వచనాలని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు, 3 వచనాల్ని మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియుజైనని మీరు ఎరుగరా? గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. మరొక భాగాన్ని చదువుదామండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33, 34 ఈ 2 వచనాలు మాత్రమే చదువుదామండి. నేను 33 చదువుతాను, మరి 34 వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు నాయెను. చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకున్న వారమై ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందుతున్నామండి. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకోవలసిన వారిగా ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు ఏ విషయాల్లో మనం స్వపరీక్ష చేసుకోవాలి, ఏ విషయాల్లో మనం సరి చేసుకోవాలి అనేవి ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన యొక్క మాట, మన వినికిడి, మన నడక, మన క్రియలు, ఇవి మన యొక్క సమస్తాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుని, ప్రభా గతించిన ప్రభువు నుండి దినం వరకు నేను ఏ రీతిగా నీ కొరకు జీవించాను, ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నిన్ను దుఃఖపెట్టాను, ఎక్కడ నీకు అవిధేయత చూపించాను, ఎక్కడ నీకు తగినట్లుగా నేను జీవించలేకపోయినాను అని వాటిని మనం గుర్తు చేసుకొని ఒక్కసారి మరలా సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. ఎందుకంటే ఇలాగ మనం పాలు పంపులు పొందకుండా, మన జీవితాన్ని మనం పరీక్షించుకోకుండా, క్షమాపణ అడగకుండా ఒకవేళ మనం ప్రభు యొక్క రక్త మాంసంలో కానీ పాలు పంపులు పొందాము అంటే మనం దేవుని యొక్క ఉగ్రతకు మనం గురి కావలసిన వారు ఉంటున్నామండి. అంటే ఏదైతే మనం ఒప్పుకోలేని పాపములు ఉంటున్నాయో అవి క్షమించబడలేని పాపములు. ఏ పాపాలనైతే మనం ఒప్పుకున్నామో ఆ పాపములను మాత్రమే దేవుడు క్షమించగలుగుతాడు. అందుకనే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పాపాలను ఒప్పుకొని కొన్ని పాపాలను దాచుకోకూడదు. అంటే మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడం. అందుకని అంటాడు, ఒప్పుకొని విడిచిపెట్టలేని ప్రతి పాపము కూడా అది కూడా క్షమించబడలేని పాపమే. మనం ఒప్పుకున్న దాన్ని నిజంగా దాన్ని విడిచిపెట్టాలి. అందుకని అంటున్నాడు, ఒప్పుకొని కూడా మనం విడిచిపెట్టకుండా మనం పాపములోనే జీవిస్తే మన పాపములకు క్షమాపణ కలగదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, ఆయన చూపిస్తాను మీకు. 32వ కీర్తన గ్రంథము 32వ అధ్యాయం ఇక్కడ దావీదు మహారాజు ఇలాగూ ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన 32వ కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనమండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడును ధన్యుడు. చూసారా? కాబట్టి మన అతిక్రమములకు మన పాపములకు పరిహారము నొందవలసిన వారు ఉంటున్నాం.
కాబట్టి దేవుడి దగ్గర మనం ఆయన దగ్గర మన పాపాన్ని ఒప్పుకునేవారు మాత్రమే కాదు, దాన్ని విడిచిపెట్టవలసిన వారిగా ఉంటున్నాం. ఒకవేళ విడిచిపెట్టలేని పరిస్థితులు ఉంటే ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఆ పాప బంధకాల నుండి నేనైతే విడిపించబడలేకపోతున్నాను, నన్ను నువ్వే విడిపించు తండ్రి అని మనం ప్రభువుకు అప్పగించుకుని ఎళ్ళ ప్రభువే ఆ బంధకాల నుండి కూడా విడుదల చేయగలిగిన వాడు. ఎందుకంటే మన దేవుడి దగ్గర ప్రభా, ఇది నా వల్ల సాధ్యము కాలేకపోతుంది, నాకు నువ్వే సహాయం చే తండ్రి అని అడిగితే తప్పక దేవుడు సాయం చేస్తాడు. ఎందుకంటే ఆ దయ్యం పట్టిన వాని యొక్క కుమారుడి యొక్క తండ్రి ఎలాగ అడిగాడు, నువ్వు నన్ను నమ్ముచున్నావా అని అడిగినప్పుడు వాడన్నాడు, అయ్యా నేను నమ్ముచున్నాను, కానీ నాకు అపనమ్మకం కూడా కలుగుతుంది, ఆ అపనమ్మకము కూడా కలగకున్నట్లుగా నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని దేవుణ్ణి అడిగాడు ఆయన. అంటే మనం ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నామో, విడిచిపెట్టలేని పాపాన్ని కూడా ప్రభు చేతికి ఆయన పాదముల యొద్దే పడవేసుకుని, ప్రభా నా వల్ల అయితే సాధ్యము కాలేకపోతుంది, నేనైతే దాన్ని జయించలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి తండ్రి అని నిజంగా మనం ప్రభువుని అడిగినప్పుడు ప్రభు మన పాప బంధకాల నుంచి విడిపించగలిగిన వాడు. మనంతటి మనం విడుదల పొందలేమేమో కానీ దేవుడికి అప్పగించుకోగలిగితే ఆయన విడిపించగలిగిన వాడు. ఎందుకు అంటే ఆయన పాపముల నుండి విడుదల చేయగలిగిన దేవుడు ఆయన. అందుకని అంటాడు, యేసు ప్రభువారు ఎలాంటి వాడు అంటే నువ్వు ఒప్పుకున్న దానికి ఆయన నమ్మకమైన వాడట. సరే మీకు చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు, క్షమించండి, ఇక్కడ ఒక మాట నాని అంటాడు, ఏమన్నాడు చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక, క్షమించండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన ఏమంటున్నాడు చూపిస్తాను. మొదటి వచనమండి, 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. చూసారా, మనం ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచు. కాబట్టి మనం ఒప్పుకున్న దాన్ని క్షమించగలిగిన వాడు. కాబట్టి ఆయన మీద లక్ష్యముంచి మనం ప్రతి అద్దుబాటుని, మనం ప్రతి బలహీనతను మనం దేవుడి దగ్గర సరి చేసుకోవలసిన వారు ఉంటున్నామండి. ప్రతి ఆదివారము బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా మనం స్వపరీక్ష చేసుకుంటున్నాం. ఏమని స్వపరీక్ష చేసుకుంటున్నాం? నేను ఎలాగున్నాను, నేనేం చేస్తున్నాను? ఇది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అలాగ మనం పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో మనం పాలు పంపులు పొందలేము. అందుకని కొద్ది క్షణాలు మనం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగానే మన జీవితంలో ఇంకెక్కడైతే దాగి ఉన్న పాపములు, ఇంకా మన జీవితంలో దేవునికి విరోధమైన కార్యములు ఏమైతే ఉన్నాయో అవి ఒప్పుకొని యథార్థముగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుదాం. రెండవదిగా మరి ఎన్నో వారాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ లోకములో దేవుని యొక్క ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఈ లోకములో మనకంటే బలమైనవియు, మనకంటే గొప్పవియు, మనకంటే శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి. ఇది లోకంలో సామెత చెప్తారు, ఒక ఏనుగు బ్రతికినా లక్షేనంట, చచ్చినా లక్షేనంట. ఈ భూమి మీద ఉన్న ఏ జంతువైనా చూడండి, అది బ్రతుకున్నప్పుడు దాని విలువ ఉంటుంది, అది చనిపోయినప్పుడు కూడా దాని విలువ అలాగే ఉంటుంది. కానీ యేసు ప్రభువుని, అంటే ఈ లోకంలో మానవుడి యొక్క విలువ బ్రతుకున్నంత వరకు మాత్రమే విలువ ఉంటుంది. కానీ మరణించిన తర్వాత మానవ శరీరానికి ఏమాత్రము కూడా విలువ లేదు. మేము సువార్త ఇచ్చేటప్పుడు ఆ సువార్త మీద ఒక మాట ఉండేదన్నమాట, మానవుడి యొక్క విలువ ఎంత అనే మాట. అది విలువ అన్నమాట, అంటే పత్రిక అన్నమాట. పత్రిక ఇచ్చేవాళ్ళం సువార్తకు వెళ్ళినప్పుడల్లా. మానవుడి యొక్క విలువ ఎంత? ఒక శాస్త్రవేత్త ఆ మానవుడి యొక్క విలువ కట్టాడనమాట. ఆ విలువ కట్టాడు. ఆయన కట్టింది చాలా తక్కువ, $2.5 ఎంతో లెక్క కట్టాడనమాట. ఒక మానవుడి యొక్క విలువ ఎంత? బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన వాడు, చనిపోతే ఆడి విలువ ఎంత అనేది లెక్క కట్టి ఇంతే మానవుడి యొక్క విలువ అన్నాడనమాట. నిజమే, మానవుడి యొక్క విలువ ఎంత అంటే బ్రతుకున్నప్పుడు మనకు ఎంతో విలువ ఉండొచ్చేమో, కానీ మనం ప్రాణం పోయినప్పుడు మన విలువ దేనికి పనికిరాదు. అందుకే కదా మనం ఎన్నోసార్లు చూస్తాం, ఎవరైనా చనిపోయారు అంటే, చనిపోతున్నారు అంటే
వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదో, లేకపోతే వాళ్ళ ఇంటి ముందో, లేకపోతే ఇంటి ప్రక్కనో ఎక్కడో కొంత గడ్డేసో లేకపోతే మంచం వేసో బయట పారేస్తారన్నమాట. ఎందుకో తెలుసా? ఆ మనిషి ఆ ఇంట్లో చచ్చిపోకూడదు. ఆ మనిషి ఆ ఇంట్లో చచ్చిపోతే ఆ ఇంటికి మైలు తగులుతుంది. ఆయన కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఆయన సంపాదించుకున్న ఇల్లు, ఎంతో ప్రయాసపడి చేసుకున్న ఇంటిలో ఆయన ప్రాణం ఆయనది పోతే ఆ ఇంటికి ఎందుకు మైలండి? అంతే. ప్రాణం పోయేటప్పుడు మనల్ని ఎవ్వరూ కూడా మన ఇంట్లో చావనివ్వరు. ఎందుకో తెలుసా? మన బ్రతుకంతే. మనం బ్రతుకున్నంత వరకే మన విలువ, కానీ మనం చచ్చిపోయామంటే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. దాని విలువే లేనట్లుగా పాడేస్తారంతే. అందుకనే ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఎన్నో విలువైన వాటినన్నిటినీ దేవుని వదిలిపెట్టి దేవుడు మనల్నే ఎందుకు కోరుకున్నాడు? మీకు చెప్పాను. ఈ భూమి మీద యేసుప్రభువారికి ఎన్నో వాహనాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుప్రభువారి కంటే ముందు ఎన్నో రాజులు స్థాపించబడ్డారు. ఆ రోజులలో రాజులకి అనేక రకాలైన వాహనాలు ఉండేవి. రథాలు, గుర్రములు, లేక అతనికి ఒంటెలు కానీ, ఏనుగులు కానీ. ఎందుకంటే రాజులకు యుద్ధాలు చేయడానికి అనేకమైన బలమైన వాటిని ఉపయోగించుకునేవారు. కానీ ఈ యేసుప్రభువారు, ఈ యూదులకు రాజైన ఈ దేవుడు, ఆయన యెరూషలేముకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈయనకి ఏ వాహనమూ లేనప్పుడు ఒక గాడిదను మాత్రమే కోరుకున్నాడు. ఆయన గాడిదను కోరుకొని ఆ గాడిద పిల్ల మీదకు ఎక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. మీకు చెప్పాను, గాడిద అంటే పశువు అనే దానికి బుద్ధి జ్ఞానము లేని గాడిదది. మీకు 7 విషయాలు చెప్పాను. మానవుడు అంటే ఈ లోకంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలలో ఒకటి పశువు బుద్ధి, రెండవది మానవ బుద్ధి, మూడవది స్వనీతి అంటే స్వబుద్ధి, నాలుగవది మరి ఇలా అంటే మీకు అంతగా ముందు వారిలో చెప్పానన్నమాట. మీకు 7 బుద్ధుల గురించి, శ్రేష్టమైన బుద్ధి, స్వబుద్ధి, వినుబుద్ధి, ఇలాంటి బుద్ధులు. సరే, ఇవన్నిటిలో మీకు మొదలు చెప్పాను ఏంటి అంటే, నెబుకద్నెజర్ అనే రాజుకి మానవ బుద్ధి పోయి పశువు లాంటి బుద్ధిలోనికి వచ్చాడు అని. మానవ బుద్ధి పోయి పశువు బుద్ధిలోకి వచ్చాడు, మళ్ళా పశువు బుద్ధి పోయి మానవ బుద్ధిలోకి వచ్చాడు. రెండూ జరిగాయి ఆయనకి. నెబుకద్నెజరు 127 దేశాలని పరిపాలన చేస్తున్న ఈ రాజు మానవ బుద్ధిని పోగొట్టుకున్నాడు. ఎందుకు మానవ బుద్ధి నెబుకద్నెజరుకి పోయింది అంటే, ఈయన మనిషి అయ్యుండి దేవుడిని అనుకున్నాడు. ఈయన మానవుడై ఉండి దేవుడిని అనుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన్ని, నువ్వు మానవుడివి, నేను దేవుణ్ణి, నాకు నీకు సమము కాదు, నాకు నువ్వు సమము కాదు, కానీ నువ్వు అలాగనుకున్నావు కాబట్టి నేనెవరినో నువ్వెవరివో నేను చూపించాలనుకున్నాను. అందుకనే ఈ లోకములోనంట దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థానాన్ని ఇస్తాడట. నీ స్థానంలోనికి మరొకరు ఎవ్వరూ రాలేరట. ఒకరి స్థానంలోనికి నువ్వెళ్ళలేవంట. అంటారు కదా, పులిని చూసి నక్క వాతలు వేసుకుంది అంటారు కదా. అంటే పులి నక్క అయిపోద్దట. అలాగ అవ్వాలనుకుంది, కానీ దాని ఒంటంతటి మీద చారలు వేసుకున్నంత మాత్రానికి నక్క పులి ఎలాగవుతుందండి? అవ్వదు అది. అలాగే దేవుడు ఎవరికి ఏ స్థానమైతే ఇచ్చాడో ఆ స్థానములోనే ఉండాలా. ఆ స్థానాన్ని మించి వేరొక స్థానములోనికి రాకూడదు. కొన్ని విషయాలు చూపిస్తాను మీకు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి వారి యొక్క పరిమితిని బట్టి ఆయా స్థానాలను దేవుడు ఇస్తాడట. నీకు దేవుడు ఏ స్థానమైతే ఇచ్చాడో ఆ స్థానములోనే ఉండు, కానీ తన పై స్థానాన్ని కోరొద్దు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20-21 వచ్చినవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము
20-21 వచ్చినవండి. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడివై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. సరే, నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉండమన్నాడో ఆ స్థితిలోనే ఉండాలా. ఆ స్థితికి మించి రావడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ స్థితికి మించి ప్రయత్నం చేస్తే, వేరొక దాంట్లోకి నువ్వు రావడానికి ప్రయత్నం చేస్తే అది నీకు అపాయాన్నే తీసుకొస్తుంది. 2 వ్యక్తులను చూపిస్తాను. దేవుడు వాళ్ళకి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, కానీ ఆ ఉన్నతమైన స్థానంతో పాటు మరొక స్థానంలోనికి వారు వెళ్ళాలనుకున్నారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16 వచ్చినవండి. 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయేను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. చూసారా, రాజైన ఉజ్జియా, దేవుడు ఆయన్ని ఒక రాజుగా ఉంచాడు. ఆయన ఒక రాజు. ఇక రాజుకేం తక్కువండి? రాజుగారు అంటే దేశానికి ఆయనే అధికారి, ఆయన కిందే అందరూ ఉంటారు. కానీ ఈయన రాజుగా ఉండినవాడు ఇంకొకరి స్థానంలోనికి వచ్చాడు. అంటే యాజకులు వేయవలసిన ధూపమును ఆ ధూపపీఠం మీదకి ఈయన వెక్కాడు. ఈయన వెక్కి ఆ ధూపాన్ని ఈయన వెయ్యాలనుకున్నాడు. నువ్వు రాజువు కదా, నీకు రాజు పనిగా నువ్వు రాజుగా ఉండడమే నీ వంతది. అంతేకాని యాజకుడు చేయవలసిన పని నువ్వెవరు చేయడానికి? అది నీ పని కాదు. నువ్వు యాజకుడు కాకున్నప్పుడు నువ్వు ఎందుకు ఈ పని చేయాలా? దేవుడు నిన్ను యాజకుడిగా చేయలేదు కదా, నేను ఒక రాజుగా చేశాడు. నువ్వు రాజుగా పరిపాలన చేయి. నువ్వు యాజకుడిగా ఎందుకు చేయాలనుకుంటున్నావు? అంటే నేను రాజుని, నా ఇష్టం, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను చెప్పిందే చలామణి అవుతుంది, ఇది నాకు అధికారం ఉంది, నన్ను ఎదిరించేవారు ఎవరు? అంతే కదా. రాజుని ఎదిరించగలిగిన వారు ఎవరండి? ఆయనకు ఎదురు తిరిగారంటే ఎవరినైనా చంపించేస్తాడు. కాబట్టి యాజకులు చెప్పారు, రాజా తప్పు, అలా చేయొద్దు, నువ్వు రాజువి, నువ్వు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? నువ్వు ఎంత నివారింపు చూశారు కానీ రాజు ఆగలేదు. వాళ్ళందరినీ గద్దించాడు, వాళ్ళందరినీ దూరం పొమ్మన్నాడు. ధూపపీఠకి వెక్కి ధూపం వేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ధూపపీఠం మీదకి ఎక్కాడో దేవుని కోపము ఆయన మీదకి వచ్చింది. రాగానే అతడి నొసట కుష్ఠరోగం పుట్టిందంతే. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కుష్ఠరోగం అతని నొసట కనిపించిందో వెంటనే అతను బలవంతంగా మందిరంలో నుంచి బయటికి తీసుకుపోయారు. కారణం ఏంటంటే కుష్ఠ వ్యాధి కలిగిన వాళ్ళు ఎవరూ కూడా దేవుని యొక్క మందిరంలో ప్రవేశించకూడదు, ఇది అపవిత్రుడు కాబట్టి. మరలా ఉజ్జియా చచ్చిపోయేదాకా దేవుని యొక్క మందిరం గుమ్మం కూడా తొక్కడానికి ఇక అధికారం లేకుండా పోయింది. కారణం ఏంటో తెలుసా? ఇతడు చచ్చేదాకా కుష్ఠ వ్యాధిగానే ఉండిపోయాడంతే, బాగోలేదు ఇంకైనా. కారణం ఏంటి అంటే ఆయనకి దేవుడు ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడో ఆ స్థానాన్ని మీరి వేరొక స్థానంలోనికి వెళ్ళాడు ఈయన. అందుకే దేవుడు ఈయన్ని ఒక కుష్ఠరోగిగా ముత్తాడు ఈయన్ని. సరే, రెండవ వ్యక్తిని చూపిస్తాను. కొత్త నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21-22 వచనాలండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది మానవ స్వరమే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి.
అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తిన గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూసారా, ఇతనికి ఉపన్యాసం చేయవలసిన పని లేదు. ఇతను రాజు, జనులకు బోధించవలసింది యాజకులు బోధించాలి, ఈయన పని కాదు. కానీ నేను రాజుని కదా, నేను బోధించలేనా, నాకు తెలియదా, నేను చేయగలుగుతాను అని చేశాడు. దేవుడు మొత్తగానే అతడు పురుగులు పడి చనిపోయాడు. అంటే నేను ఎందుకు చెప్పించాను అంటే, ఎవరికి దేవుడు ఏ స్థానాన్నైతే ఇచ్చాడో ఆ స్థానములోనే ఉండాలి. నీకు దేవుడు స్వతంత్రుడిగా ఉండడానికి నువ్వు పిలువబడ్డావా, నువ్వు స్వతంత్రుడిగానే ఉండు. నువ్వు దాసుడిగా ఉండడానికి పిలువబడ్డావా, దాసుడిగానే ఉండు. దాసుడు స్వతంత్రుడు అవ్వకూడదు, స్వతంత్రుడు దాసుడు అవ్వకూడదు. ఏ పిలుపుకి తగినట్లుగా ఆ పిలుపులోనే ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, పిలుపు అనేది అందరిది ఒకలాగా దేవుడు పిలవలేదు. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకుల్ని పిలిచాడు, కానీ అందరినీ ఒక పని కొరకు మాత్రమే పిలవలేదు. మీ అందరికీ తెలుసు కదా, దేవుని యొక్క సంఘములో ఈ క్రమము, అంటే దేవుని యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడట. సరే, మీరు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. చూసారా, సంఘములో ఎవరికి ఎలాంటి పిలుపు, ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో వాళ్ళకి అప్పగించాడు. అందుకనే కొంతమంది అపోస్తులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది సువార్తికులు ఉన్నారు, కొంతమంది ఉపదేశకులు కాపర్లు ఉన్నారు, కొంతమంది ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళందరి పిలుపు ఒకటి కాదు. చాలామంది ఏమంటున్నారు అంటే, మన దేవుడు అందరినీ కూడా తన స్వరక్తము చేతే మనం కొనుక్కున్నాడు కదా, మనం అందరము ఆయన రక్తం చేతే కొనబడ్డాం కాబట్టి, ఇప్పుడు మనం అందరము ఆయన పిల్లలమే కాబట్టి మనం ఎందుకు ఆయన పని చేయకూడదు? దేవుడు పని చేయడంలో తప్పే ఉంది సరే. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆ పని అప్పగించానా? నీది ఆ పని కాదు. నిన్ను ఆ పని కొరకే నేను పిలుచుంటే నేను ఆ పని నీకు అప్పగిస్తాను. నీకు ఆ పని అప్పగించలేదు, నిన్ను ఇందుకొరకు పిలిచాను, నువ్వు ఇందుకొరకు మాత్రమే వాడబడాలి. అంతేకాని నేను ఎవరికి ఇచ్చిన స్థానాన్ని ఆ స్థానాన్ని నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు మరి ముఖ్యంగా లోకములో అలాగ జరుగుతుంది అనుకుంటే, ఈరోజు దేవుని సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని నువ్వు చేయకుండా వేరొకరి పనిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ పని నీది కాదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒకరు కష్టపడి ప్రయాసపడిన ప్రయాసాన్ని నువ్వెలా తీసుకుంటావు? వాళ్ళ స్థానంలోనికి నువ్వెలా రాగలుగుతావు? ఎవరి స్థానము వారిదే. నీకు దేవుడు ఏ స్థానాన్ని అయితే పిలిచాడో ఆ స్థానంలో నుండి ఉండు. అందుకని అంటాడు, నువ్వు ఒక పరిచారకుడిగా పిలువబడ్డావా, ఒక పరిచారకుడిగానే ఉండు. ఒక పెద్దగా పిలువబడ్డావా, ఒక పెద్దగానే ఉండడానికి ప్రయత్నించే. ఒక సేవకుడిగా నువ్వు పిలువబడ్డావా, ఒక సేవకుడిగానే ఉండడానికి ప్రయత్నించే. ఒకవేళ నిన్ను దేవుడు అపోస్తులుడిగా, అంటే పంపబడిన వాడిగా పిలువబడ్డా, నువ్వు ఆ రీతిగానే ఉండు. కాబట్టి దేవుడు ఎవరికి ఏ స్థానాన్నైతే ఇచ్చాడో ఆ స్థానములోనే ఉండాలి. వేరొక స్థానములోనికి రావడానికి ప్రయత్నం చేయకూడదు. ఇది దైవ క్రమం అనేది కాదు. నేటి దినాలలో దేవుని సంఘాలలోనే దేవుని యొక్క ప్రజలు అనేవారు వారు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే లేరు. అంతవరకు మాత్రం లేరు. ఒక తండ్రి తన కుమారుడికి తన బాధ్యతను అప్పగించినంత మాత్రానికి కుమారుడు తండ్రి అవుతాడా? అవ్వడు. అప్పగించాడు. తండ్రి చేయవలసిన బాధ్యతలన్నీ కొడుకుకి అప్పగించాడు. ఆ కొడుకు తండ్రి చేసే బాధ్యతలన్నీ కొడుకే చేస్తున్నాడు. అయినంత మాత్రానికి తండ్రి, ఈ కొడుకు తండ్రికి తండ్రి అవ్వడు.
ఆ కొడుకునికి ఈయన కొడుకే, ఆ తండ్రికి ఈయన కొడుకే తప్ప ఆయనకి తండ్రి కాదు. అర్థమైందా? అంటే నీకు ఏ పని అయితే దేవుడు అప్పగించాడో, నీకు ఏ స్థానాన్ని అయితే ఇచ్చాడో ఆ స్థానములో ఉండడం అనేది మనకు చాలా మంచిది. ఆ స్థానానికి తప్పి వేరొక స్థానములోనికి మనం వెళ్ళాము అంటే వేరొకరు ఉండవలసిన స్థానాన్ని నువ్వు ఆక్యుపై చేసుకున్నట్టు. అక్కడ లేకుండా, నిన్ను పెట్టిన స్థానంలో లేకుండా నువ్వు వేరే స్థానంలోకి వెళితే మరి అక్కడున్నది ఏం పనిచేస్తుంది? ఇంకా ఆ అవయవం ఎలా పనిచేస్తుంది చెప్పు? అందుకనే దేవుడు ఒక మానవుడిగా దేవుడు నిన్ను సృష్టించిన తర్వాత నీకిచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. నెబుకద్నెజరు రాజుకి దేవుడు ఒక మహారాజుగా దేవుడు చేశాడు. 127 దేశాలని ఈ రాజు యొక్క వశము చేసిన వాడే దేవుడు. దేవుడే ఇచ్చాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆయన దేవుడే ఇచ్చాడా లేకపోతే ఈయనంతటి ఈయన సంపాదించాడా అనేది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము. దేవుడు ఇతని గురించి ఇలాగూ చెప్పాడన్నమాట. నేను నెబుకద్నెజరు అనే రాజుని నేను ఎన్నుకున్నాను. ఈ భూలోక రాజ్యములన్నీ కూడా అతని వశము నేను చేస్తున్నాను. అతడు ఈ భూలోక రాజ్యములన్నిటినీ కూడా అతడు ఏలతాడు అని దేవుడు స్వయముగా, దేవుడే ఇర్మియా ప్రవక్త చేత ఈ మాటల్ని చెప్పించాడు. 27వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాలండి. 27:5-6 వచనాలు. అధిక బలము చేతను చాచిన బాహువ చేతను భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతను సేవించుడికై భూజంతువులను కూడా అతను వశము చేయుచున్నాను. దేవుడే అన్నిటినీ ఇతని చేతికి ఇచ్చాడట. ఆయన అంటున్నాడు, ఎవరికి ఇచ్చుట న్యాయమో వాళ్ళకే ఇస్తున్నాడట. ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడంతే. ఎందుకంటే ఈ భూలోక రాజ్యములన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడంతే. మనంతటి మనం తీసుకోలేము, మనంతటి మనం సంపాదించుకోలేము. ఆ దేవుడు ఇస్తేనే మనకు కలుగుతుంది. ఆ నెబుకద్నెజరు అనే రాజుకి 127 దేశాలని దేవుడే స్వయంగా అతని చేతికి ఇచ్చాడట. కానీ ఇతడేమనుకున్నాడో తెలుసా? అంతా సంపాదించి ఈ 127 దేశాలకి రాజు అయిన తర్వాత ఈయన అనుకున్నాడు, ఇదంతా నా జ్ఞానము చేత, నా బలము చేత నేను సంపాదించాను అన్నాడట. ఇవన్నీ నేను ఎలా సంపాదించుకున్నానంటే నాకున్న సైన్యము, నా బలము, నాకున్న జ్ఞానము, నాకున్న తెలివి చేత ఇన్ని రాజ్యాలు నేను జయించి సంపాదించాను అని తన మనసులో అనుకున్నాడండి. అప్పుడు దేవుడు ఆ రాత్రి అతనికి స్వప్నములో ఓ కళ చూపించాడు అతనికి. ఆ కళ ఉదయం లెగబోయినప్పటికీ కళ మర్చిపోయాడు. కళ మర్చిపోవడంతో దాని భావం ఏంటో తెలుసుకోవాలని మనోవిచారము కలిగి ఉన్నాడు. ఆ విచారము చేత ఆ కళను, కళ భావాన్ని ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళకి రాజు ఎంతో ఘనపరుస్తానని చెప్పాడు. కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఆ తర్వాత దానియేలు మాత్రమే దాన్ని చెప్పగలిగాడు. ఎందుకు అంటే అప్పుడు చెప్పాడు, రాజా, ఈ కళ అయితే దేవుడు కళని నీకు చెప్పాను, కానీ కళ భావం చెప్పడం నాకు భయమేస్తుంది అన్నాడు. రాజు అన్నాడు, దానియేలు, నిన్నేమి చేయనని చెప్తున్నాను కదా. అది ఎంత విషాదకరమైనదైనప్పుడు కూడా దాని భావాన్ని కూడా నువ్వే చెప్పు. అప్పుడు దానియేలు అన్నాడు, రాజా, ఇది నీకు చెందకూడదు, కానీ నీ విరోధులకి చెందాలి. ఈ కళ భావం అనేది నీకు చెందకూడదు, నీ విరోధులకి చెందునుగాక అని చెప్పి, రాజా, మీరు కలలో చూసిన ఆ మహావృక్షము మీరే. దేవుడు ఒక మహావృక్షముగా మిమ్మల్ని చేశాడు. ఈ మహావృక్షంగా మీరున్నప్పుడు ఆకాశ పక్షులన్నీ ఈ చెట్టు మీదకి వచ్చి నివాసం కట్టుకున్నాయి. భూజంతువులన్నీ కూడా ఈ చెట్టు నీడకు వచ్చి నివాసము చేసాయి. అంటే ఈ భూమి మీద ఉన్న సకల మానవులందరూ కూడా నీ వశము చేయబడ్డారు. ఆ దేవాతి దేవుడైన సర్వోన్నతుడైన దేవుడు
ఆయనే స్వయముగా ఇవన్నీ మీ చేతికిచ్చాడు. కానీ మీరు మనసునందు గర్వించడం వల్ల ఆ మహావృక్షము నరకబడింది. ఎప్పుడైతే ఆ వృక్షము నరకబడిందో ఆకాశ పక్షులు ఎగిరిపోయాయి, భూజంతువులన్నీ కూడా ఆ చెట్టు నీడ నుంచి పారిపోయాయి. రాజా, 7 సంవత్సరములు ఈ చెట్టు ఈ మొద్దు నరకబడి వేయబడ్డం వల్ల ఇది ఎండిపోయింది. ఈ చెట్టు ఎండిపోవడం వల్ల అడవి జంతువులన్నీ కూడా వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయే చెట్టుని. రాజా, ఇది మీ కళ, ఇది మీ ఉపమానము. ఈ తాత్పర్యం ఏంటంటే మీ రాజ్యము మీ చేతిలో నుంచి తీయబడుతుంది. 7 సంవత్సరములు మీ రాజ్యాన్ని వదిలేసి మీరు పారిపోతారు. అడవి జంతువుల మధ్య పడుకొని అడవి జంతువుల వలె 7 సంవత్సరాలు మీరు ఉంటారు. ఇది నీ మానవ బుద్ధి అంతా పోయి ఒక పశువులాగా నువ్వు మారిపోతావు. 7 సంవత్సరములైన తర్వాత దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడో అప్పుడు నీకు అర్థమవుతుంది ఏమనంటే ఆ దేవుడే గొప్పవాడు, ఆయన తప్ప ఇంకొకరు ఎవరూ లేరు, ఆయనే ఇవన్నీ చేయగలిగాడు అని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని నువ్వు మరలా మానవ బుద్ధి కలిగి దేవుడి దగ్గరికి వస్తావో ఆ రోజే మరలా దేవుడు నీ సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతాడు. నువ్వు మరలా రాజు అవుతావు. ఇది దీని తాత్పర్యము అని చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాను మరలా అంటే, నెబుకద్నెజరు అనే రాజుకి మానవ బుద్ధి పోయి పశువు లాంటి బుద్ధి కలిగిన వాడిగా మారిపోయి 7 సంవత్సరములు అయిన తర్వాత ఈ నెబుకద్నెజరుకి మరలా మానవ బుద్ధి కలిగిన వాడిగా చేయబడ్డాడు. ఈ రోజు దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన తన బిడ్డగా ఏర్పరచుకొని తన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఈరోజు మనము పశువు లాంటి బుద్ధిని కలిగి ఉన్నామా లేక మానవ బుద్ధిని కలిగి ఉన్నామా? ఒకవేళ మనిషివైతే దేవుడు చేసిన ఉపకారములను దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోవద్దు. మనిషి అనే ప్రతి ఒక్కరూ కూడా ఏ స్వభావం ఉండాలంటే మేలు అనే దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. అందుకనే ఇలాగ చెప్తూ ఉంటాం, కొన్ని మర్చిపోవాలి, కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటూ ఉంటాం. ఎందుకంటే మనమంట ఇతరులు మనకు చేసిన కీడిని మర్చిపోవాలట. ఎప్పుడు కూడా ఇతరులు మనకి ఏం చేసినా అది మనం మర్చిపోవాలట. రెండవదిగా మనం ఎవరికైనా ఏదైనా మేలు చేసిందంట మనం కూడా అలాగే మర్చిపోవాలట. ఈ రెండు మనం చేయాలట. ఇతరులు మనకు చేసిన కీడును మర్చిపోవాలి, ఇతరులకు మనం చేసిన మేలును మర్చిపోవాలట. ఒక దేవుని బిడ్డ ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడట. ఎప్పుడూ కూడా మనం ఎవరైనా మనకెంత కీడు చేసినా ఆ కీడుని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో తెచ్చుకోకూడదు. ఒకవేళ మనం ఎవరికైనా మేలు చేసామా ఆ మేలును కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే మనం చేసిన మేలుకి దేవుడు మాత్రమే మన ప్రతిఫలం ఇవ్వాలి, కానీ ఎవరి ద్వారా మరలా మనం ప్రతిఫలం ఆశించి మనం చేయొద్దు. అది అందుకనే రెండవదిగా అంటాడు, ఇతరులు మనకు చేసిన మేలునంట ఎప్పటికీ మర్చిపోకూడదట. ఇతరులకు మనం చేసిన మేలంట ఎప్పటికీ మర్చిపోకూడదట. ఎవరి ద్వారానైనా మనం ఏదైనా ఉపకారం పొందితేనంట మనం ఎప్పటికీ మర్చిపోకూడదట. అందుకని అంటాడు, దేవుని బిడ్డలుగా మేలు చేసిన వారిని మనం చనిపోయేదాకా మర్చిపోకూడదు. మీకు అందరికీ తెలుసు కదా, దావీదు అరణ్యములోనికి పారిపోయినప్పుడు బర్జిల్లాయి అతని కుమారులు దావీదునకు ఆహారము తీసుకుని వెళ్ళారు అరణ్యములోనికి. అప్పటికి బర్జిల్లాయికి 80 సంవత్సరాల వయసు. ఆ వయసులో పాపం రాజు ఇన్ని కష్టాల్లో ఉన్నాడు, తన కొడుకు ఇలా చేశాడు, అతనికి మనం ఏదో ఒక రీతిగా సహాయం చేయాలి అని ఎవ్వరూ ఏమీ పెట్టకపోయినా ఈయన మాత్రం ఇతని కుమారులు తీసుకుని వెళ్ళి భోజనం పెట్టాడు. దావీదు మరలా తిరిగి రాజ్యం ఎక్కిన తర్వాత బర్జిల్లాయిని పిలిచాడు. బర్జిల్లాయ్, ఇక నువ్వు చచ్చిపోయేదాకా నా బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయాలి. ఎందుకంటే
నేను రాజ్యాన్ని వదిలి నేను పారిపోయినప్పుడు, నా కుమారుని నన్ను చంపాలనుకున్నప్పుడు నాకెవ్వరూ సహాయం చేయకపోయినా ప్రాణానికి తెగించి నాకు నువ్వు మేలు చేసావు, నాకు ఆహారం తెచ్చెట్టావు. కాబట్టి నువ్వు ఎప్పటికీ నా బల్ల దగ్గరే భోజనం చేసి నా దగ్గరే నువ్వు ఉండిపోవాలి అన్నాడు. అప్పుడు బర్జిల్లై చెప్పాడు, అయ్యా 80 సంవత్సరాల ముసలివాడిని నేను, ఇప్పుడు నేను నీ అంతఃపురంలోకి వచ్చి భోజనం చేయడం, నీతో విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి అంత వయసు నాకుందా? నాకొద్దు. నేను నీ ఇంట్లోకి వచ్చి నీతో పాటు సంతోషించేంత ఆరోగ్యం కూడా నాకు లేదు. ముసలివాడను, నన్ను వదిలే. నాకు కాదు కానీ నువ్వు నాకు మేలు చెయ్యాలి అనుకుంటే నా కుమారులు ఉన్నారు, వాళ్ళ జ్ఞాపకం చేసుకో, వాళ్ళకు నువ్వు మేలు చెయ్యి అన్నాడు ఆయన. అర్థమైందా? దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా ఇతరులు మనకు చేసిన మేలుని ఎప్పటికీ మనం మర్చిపోకూడదన్నమాట, ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక మానవుడిగా ఈ భూమి మీద జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒక మనిషి అయితే నిజంగా మర్చిపోడు. నువ్వు మానవ స్వభావాన్ని పోయి ఒక పశువులాగైతే నువ్వు మర్చిపోతావు. అందుకనే చాలాసార్లు మన బుద్ధి ఏంటో తెలుసా? దేవుడి ద్వారా ఎన్ని మేలులు పొందుతున్నప్పటికీ కూడా ఏం చేశాడు దేవుడు, ఏమిచ్చాడు దేవుడు, ఇలా ప్రశ్నిస్తూ ఉంటాం. ఏం చేశాడు దేవుడు, ఏమిచ్చాడు దేవుడు? నీకేమీ ఇవ్వలేదా, నీకేమీ చేయలేదా? నీకేమీ ఇవ్వకుండగానే, నీకేమీ చేయకుండగానే ఈరోజు వరకు మనం భూమి మీద బ్రతుకున్నామా? ఈరోజు వరకు మనం ఇలా జీవించుచున్నామా? అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు ఏమన్నదంటే, ఒక్కసారి నీ బుద్ధిని జ్ఞాపకం చేసుకో. నీ స్వభావం ఎలాగుంది? ఇంకా నువ్వు ఒక పశువు లాంటి బుద్ధిని కలిగి ఉన్నావు. ఒక పశువైన నయమే, తన యజమానుడు ఎవడో తెలుసుకుంటుంది. తనకు మేలు చేసిన వారిని మర్చిపోతా లేదా పశువైనా. కానీ నేను నీకు ఇన్ని మేలులు చేసిన ఆ మేలులకి నువ్వు నాకేం చేసావు చెప్పు? నా ద్వారా నువ్వు పొందిన మేలులకి నాకు నువ్వు చేసిన ప్రత్యుపకారం ఏంటి? తిరిగి నువ్వు నా మీద చేసింది ఏంటో తెలుసా? ప్రతిదాడి చేసావు, ప్రతిదాడి చేసావు. నాకు వ్యతిరేకంగా జీవించడం నువ్వు మొదలుపెట్టావు. నన్ను బాధ పెట్టేటట్లుగా నువ్వు జీవిస్తున్నావు. అంతేకాని నాకు అనుకూలంగా నువ్వు జీవించలేదే. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ మానవ బుద్ధి అనేది పూర్తిగా మారాలి. ఈ మానవ బుద్ధి అనేది మంచిది కాదు. ఎందుకంటే మానవుడి యొక్క స్వభావం అంట ఒక నాగుపాము యొక్క స్వభావం కలిగిన వాడట. అంటే ఈ పాముకున్న గుణం ఏంటి అంటే, ఇది విషాన్ని కక్కే గుణం అంట. ఇది విషాన్ని కక్కుతుందట. మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, గడ్డి తినే పశువేమో పాలిస్తుంది, పాలు తాగే పామేమో విషాన్ని కక్కుతుంది. ఎలాగుందో చూడండి. గడ్డి తినే పశువే ఒక పాలిస్తూ ఉంటే, పాలు తాగే పాము బంగారాన్ని కక్కాలి, కానీ అది విషాన్ని కక్కుతుంది. ఇది మానవుడి యొక్క నైజము. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. ఎన్నోసార్లు మన గురించి దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే, నేను మీకు ఎంత చేస్తే మీరు తిరిగి నాకు మీరు చేసిందేంటి? నేను చేసిన మేలుకి, నేను చేసిన ఉపకారానికి మీరు నాకు చేసేది ఏంటో తెలుసా? అంత అపకారమే చేస్తున్నారు అంటాడు ఆయన. ఈ మాట మీరు చూపిస్తాను. కీర్తన గ్రంథము 109వ కీర్తన, కీర్తన గ్రంథము 109వ కీర్తన, 109వ కీర్తన 4 వచనమండి, 5 వచనమండి, 4, 5 వచనాలు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. ఆయన అంటున్నాడు, నేను మీకు ఎంత ప్రేమ చూపిస్తే
నేను మిమ్మల్ని ఎంతగా రక్షించి మీకు ఎన్ని మేలులు చేస్తే మీరు నా మీద చూపించింది ఏంటి? నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగనుంచుకున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషాన్ని ఉంచుకున్నారు. నేను మీకు అన్యాయం చేసిందేంటి? ఇది మానవ స్వభావం. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎన్ని చేసినా నీ బుద్ధి మారలేదు, నీ బుద్ధి మారలేదు. నేను చేసిన మేలుకి ప్రతిగా నువ్వు కీడు చేయాలనుకుంటున్నావు అంతే. అందుకే ఆయన అంటున్నాడు, నీ మానవ బుద్ధి ఇంకింతే, నువ్వు మార్పు చెందలేదు. ఇలాంటి స్వభావం కలిగిన వారెవరూ కూడా దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరండి. ఎలాంటి స్వభావం కలిగిన వారు వెళ్తారు అంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు. అందుకని అంటారు, మీకు చూపించాను, దానియేలు బబులోను దేశములో ఉన్న వారందరికంటే దేవుడు ఆయనకు అతి శ్రేష్టమైన బుద్ధిని ఇచ్చాడనమాట. అందుకనే దానియేలు బబులోను దేశంలో ఒక మహా ఉన్నతమైన స్థానంలోకి ఎక్కిన తన మాత్రం దేవుడిని ఎప్పటికీ మర్చిపోలేదు. మీ అందరికీ తెలుసు కదా, దానియేలు 127 దేశాలకి రాజుగారి తర్వాత ఈయనే ప్రధానమైన వాడు. ఆ రాజు ఏం చేశాడు అంటే ఈ 127 దేశాల పరిపాలన అంతటి విభాగం అంతటినీ కూడా ఆయన ఆ 127 దేశాల మీద ముగ్గురిని ప్రధానులుగా చేశాడు. ఆ ముగ్గురులో దానియేలే ముఖ్యుడు. రాజు తర్వాత ఇక దానియేలే ముఖ్యుడు. ఇలాంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా దానియేలు ఎప్పుడూ దేవుణ్ణి మర్చిపోలేదు. అందుకని అంటాడు, తన యథాప్రకారము తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాళ్ళు వంగి దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈరోజు నేను ఇంత ఉన్నతమైన స్థానానికి వచ్చినా ఇదంతా నీ వల్లే కదా, నువ్వు లేకుండా నేను లేను కదా, ఇవన్నీ నువ్విస్తేనే నాకు కలిగాయి, కాబట్టి నువ్వే నాకు లేకుండా ఇవన్నీ నాకెందుకు? ఒకవేళ ఇవన్నీ ఉండి నువ్వు లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. అందుకనే నువ్వు ఒక్కడు ఉంటే చాలు, ఇవి నాకు లేకపోయినా పర్లేదు. అందుకనే ఆ శాసనాన్ని కూడా ధిక్కరించాడు. నేను రాజుని ఎలాగ నేను ప్రార్థన చేస్తాను, రాజుకి ఎలా మనవి చేస్తాను? నేను రాజు ఏమైనా దేవుడా? రాజు దేవుడి స్థానంలో ఉన్నాడా? లేదు. ఒక రాజైనా మానవుడే కదా. నా దేవుడు గొప్పవాడు. ఒకవేళ వీళ్ళందరూ కలిసి నన్ను సింహం గృహలో త్రోసేసి నన్ను చంపేయాలనుకున్నా నేను చావడానికైనా ఇష్టపడతానేమో, కానీ నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను. చూసారా, ఆయన బుద్ధి మాత్రం మారలేదు. దేవుని బిడ్డలు ఎలాగ ఉంటారో తెలుసా? ఎప్పుడూ ఒకలాగే ఉంటారు. మనం అవకాశవాదులం కాదు, అంతే కదా. ఏదో లోకోళ్ళు అంటారు, ఏ ఎండకి ఆ గొడుగు పడతా ఉంటారట. ఏ ఎండకి అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ నటించడం, మన అంత గొప్పలు ఇంకెవరు ఉండరు అన్నమాట. అర్థమైందా? ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అంటే మనం ఎక్కడికి వెళ్తే అలా మారిపోతాం అంతే. అలా మారిపోతాం. అలా మారిపోతే మనకేం రాదు. మనకు రావలసినవి, మన గౌరవం, మనకు మర్యాద, మనకి ఇవ్వవలసినవి మనకి ఎలాగొస్తాయి? దేవుడు అంటున్నాడు, ఇది కాదు, మనం అలాంటి వారం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కలాగే ఉంటాం, అదనమాట. అందుకే దేవుడు అన్నాడు, మనిషి ఎలాంటి వాడో తెలుసా? ఎక్కడికి వెళ్తే అక్కడ అలా మారిపోయేవాడే, కాదంట లేదు. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత మాత్రం నువ్వు అలా మారు. నీ బుద్ధి మారదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కలాగే ఉంటావు. అది నీ ప్రాణం మీదకి వచ్చినా, నీ ప్రాణం మీదకి రాకపోయినా ఒకేలాగా జీవిస్తావు. అందుకంటున్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు వాడు ఎప్పుడూ ఒకలాగే ఉంటాడట, వాడు మారడట. అందుకని అంటున్నాను, దేవుని బిడ్డలుగా మనం ఈ మానవ స్వభావం అనేది పోయి అతి శ్రేష్టమైన బుద్ధిలోనికి రావాలి. నీ బుద్ధి ఎలాగ ఉండాలో తెలుసా? ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు ఒకేలాగా జీవించాలి, మారు. ఆ నెబుకద్నెజరు అనే రాజు వీళ్ళందరినీ యెరూషలేములో నుంచి తీసుకొచ్చి బబులోను దేశాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బబులోను పద్ధతుల్లోనికి మార్చేయాలనుకున్నాడు.
కానీ ఉన్నవాళ్ళు మారేరేమో, కానీ వీళ్ళ నలుగురు మాత్రం మారలేదు. వీళ్ళ నలుగురు మారలేదు. ఈ బబులోను దేశంలో కూడా వీళ్ళు నలుగురు సేవించుతున్న దేవుడే జీవము కలిగిన వాడు అని గుర్తించారు. బబులోను దేశం అంతటా చాటింపేయడు నెబుకద్నెజరే. వీళ్ళ దేవుని తప్ప మరి ఏ దేవుడినైనా ఎవడైనా సేవించిన ఎడల వాడి ఇల్లు పెంటతో సమానంగా చేయబడుతుందన్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళు యెరూషలేములో ఎలాగో దేవుణ్ణి సేవించారో బబులోను దేశంలో కూడా అలాగే దేవుణ్ణి సేవించారు. స్థలం మారినా, పరిస్థితులు మారినా, ఊరు మారినా మనుషులు మారలేదు, వీళ్ళు మారలేదు. అదే నేను అంటాను, ఎక్కడికి వెళ్ళినా నువ్వు మారకూడదు. స్థలం మారొచ్చేమో, అక్కడున్న పద్ధతులు మారొచ్చేమో, ఆ ఊరు మారొచ్చేమో, కానీ నువ్వు మారకూడదు. ఇది నీకు దేవుడిచ్చిన బుద్ధి. అర్థమైందా? కాబట్టి ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మానవ బుద్ధి అనేది ఇది మంచిది కాదు. ఇది ఎప్పుడూ కూడా ఎదిరించే బుద్ధి, తిరుగుబాటు చేసే బుద్ధి, తిన్నా ఇంటికే వాసాలు లెక్కెట్టే బుద్ధి అట. మానవుడు అలాంటి వాడు. మీరు ఇశ్రాయేలు ప్రజల గురించి చూస్తే ఎన్నో మాటలు నేను చూపించగలను ఇంకా, కానీ ఆయన అంటాడు, ఇన్ని నేను చేస్తే మీరు నాకు తిరిగి చేసిందేంటి? ఎన్ని మేలులు చేశాడు దేవుడు, వారు ఆయన ఎంత బాధ పెట్టారు. ఇది మానవ స్వభావం. అందుకని అంటున్నాడు, ఈ రోజైనా మన మానవ స్వభావం పోయి దైవ స్వభావంలోనికి రావడానికి ప్రయత్నించి, ఈ మానవ బుద్ధి మంచిది కాదు, దేవుని యొక్క బుద్ధిలోనికి రా. దేవుని బుద్ధి నువ్వు కలిగి ఉండగలిగితే దేవుని యొక్క రాజ్యములోకి మనం చేరుతాం. మానవ బుద్ధిని కలిగి ఉంటే నరకంలోనికి వెళ్ళిపోతాం. అందుకని మనం పరిశీలన చేసుకుందాం, ఒప్పుకుందాం. ఇప్పటికైనా ప్రభువా, నేను మనిషిని కదా, అనేక సార్లు నేను కూడా నెబుకద్నెజరు కంటే నేనేమి తక్కువ అనేమి కాదు. అతడు నువ్వన్నీ ఇచ్చిన తర్వాత ఇదంతా నాది అనుకున్నప్పుడు 7 సంవత్సరాల గడ్డి తినిపించావే, ఒక పశువులా మార్చిన దేవుడివి, నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఈరోజు మరలా నాతో మాట్లాడు. నా స్థానం ఏంటో, నేను ఎక్కడ ఉండాలో, నేను ఎలాగ ఉండాలో అన్నీ నిర్ణయించే దేవుడు నువ్వు. నేను మేరకు మించేవాడిని కాకున్నట్లుగా నా స్థాయిలో, నా స్థితిలో నేను నమ్మకంగా సేవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు. అంతేకాని నా జీవితంలో నా స్థానాన్ని మీరి వేరొక స్థానంలోకి వెళ్ళకున్నట్లుగా నన్ను కాపాడు. అంతేకాదు, నెబుకద్నెజరు వలె మానవుణ్ణి ఉండి దేవునితో సమానము చేసుకునే వ్యక్తిని కాదు. అతిశయించడం అనేది నాకు దూరం చేయి. నాలో అతిశయం అనేది రాకూడదు. మూడవదిగా, దానియేలు వలె ఎప్పుడైనా ఎక్కడైనా ఒకేలాగా జీవించేలాగా నన్ను సిద్ధపరచు. పరిస్థితులు బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి నేను మారే వ్యక్తిని కాదు. ఎక్కడున్నా ఎప్పుడైనా నేను నీ వలె నీ బిడ్డగా జీవించడానికి నన్ను సిద్ధపరచు. ఏది నీ నుండి నన్ను దూరం చేయకున్నట్లుగా కాపాడు అని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు మనం పరిశీలన చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం.